ఈ నెంబర్ని యాడ్ చేస్తే 12,320 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. దానికి మనం వైకి 1 కలిపితే 0 వచ్చింది. అంటే 0 అంటే ఎంత వచ్చినట్టు, 10 వచ్చినట్టు. అంటే వై ఎంత ఉంటుంది, 9. 9కి 1 కలిపితే 10, ఇక్కడ 1 వేసుకోండి. 3కి 1 కలిపితే 4, 4కి 8 కలిపితే 12, ఇక్కడ 1 వేసుకోండి. 1కి 2 కలిపితే 3 వచ్చేసింది. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటుంది, ఎక్స్ ప్లేస్లో 0. 1కి 0 కలిపితే 1, 1కి 2 కలిపితే 3, 7కి 5 కలిపితే 12. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, నెక్స్ట్ లెక్క చూస్తాం. 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయాలి. 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 3s are 6, 6 3s are 18. తర్వాత టైమ్స్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్. ప్రైమ్ అంటే ఆ నెంబరు ఒకటి తప్ప ఇంకేది భాగించకూడదు. ట్విన్ ప్రైమ్స్ అంటే ఒక ప్రైమ్కి ఇంకో ప్రైమ్కి మధ్యలో దూరం, మధ్యలో గ్యాప్ 2 మాత్రమే ఉండాలి. 3, 5 ఈ 2 కూడా ట్విన్ ప్రైమ్స్. ఈ రకంగా 11, 13 ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. మళ్ళీ ఈ 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. తర్వాత గివ్ an example for a coprime. Give an example for coprime. Give an example for coprime అంటే ఇక్కడ ఒక నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఒక నెంబర్ తీసుకోండి. ఈ రెండిట్లోనూ ఏ నెంబరు పోకూడదు. ఇది ప్రైమ్ ఉండాలని రూల్ లేదు, ఇది ప్రైమ్ ఉండాలని రూల్ లేదు. కానీ ఈ రెండిట్లోనూ ఒక నెంబర్ పోకూడదు. ఈ రెండిట్లో 1 తప్ప ఇంకేం పోదు. అలాగే 10, 9 ఈ రెండిట్లోనూ కూడా ఏ నెంబరు పోదు. ఇప్పుడు ఉదాహరణకి 20, 30 తీసుకున్నాను అనుకోండి, ఈ రెండిట్లోనూ 10 టేబుల్ పోతుంది. 20, 37 ఈ రెండిట్లోనూ ఏ నెంబరు పోదు. అందువల్ల వీటిని కోప్రైమ్స్ అంటారు. కోప్రైమ్స్ కంపల్సరీ ఈ 2 ప్రైమ్ అవ్వాల్సిన రూల్ లేదు, కానీ ఈ రెండిట్లోనూ పోయే నెంబర్ ఉండకూడదు. బై స్పెనిక్ నెంబర్, SPHENIC స్పెనిక్ నెంబర్. వాట్ ఈజ్ మెంట్ బై స్పెనిక్ నెంబర్? వాట్ ఈజ్ మెంట్ బై స్పెనిక్ నెంబర్? వరుసలో 3 ప్రైమ్ నెంబర్స్ని కనుక మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ని స్పెనిక్ నెంబర్ అంటారు. 2 3s are 6, 6 5s are 30. 3 కూడా వరుసలో ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 3 ఇంటూ 5 ఇంటూ 7, 7 3s are 21, 21 5s are 105. క్లోజ్ చేసేయమ్మా.